ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినం కీర్తన గ్రంథం 121 కీర్తన 8వ చరణాన్ని మనం గమనించినట్టయితే, ఇది మొదలుకొని నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును అని వాక్యం ఉంటుంది. కాబట్టి మన ప్రయాణాల విషయమై మన దేవుడు జాగ్రత్త వహించేవాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దైవ సేవక, నీవు దేవుని పనిలో నిమగ్నమై నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణంలో కూడా నీతో కూడా ఉంటాడని దేవుని సేవకునిగా నిశ్చయంగా ఈ మాట నీతో చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అయితే బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మనం చూసినట్టయితే, ఇజ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తులోంచి విడిపించబడిన తర్వాత వారు కానాను యొక్క ప్రయాణంలో కానానుకు వారు చేరవలసినటువంటి మార్గంలో వారికి ఎదురైనటువంటి ప్రతి ఒడిదుడుకులో దేవుడు వారితో ఉన్నాడు. వారి ప్రయాణంలో వారికి అవసరమైనటువంటి ప్రతి అక్కర్ను కూడా తీర్చాడు. అయితే ఉదయకాల సమయం మరొక మాట కూడా ఇక్కడ పంచుకోవాలనుకుంటే ఏంటంటే, నీ కేవలం భౌతిక ప్రయాణంలో కాదు, నీ ఆత్మీయ ప్రయాణంలో కూడా నీ అవసరతలు ఆయన ఎరిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నీవు పరమ కానాను చేరేంత మట్టుకు ఆయన నీకు క్షేమమును, భద్రతను, సంరక్షణను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఆత్మీయ ప్రయాణానికి అవసరమైనటువంటి ప్రతి అక్కర కూడా తీర్చనీకి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం నీవు ప్రభు పరిచయంలో ప్రభు కొరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయాణంలో ఆయన నీతో ఉంటాడనేటువంటి మాట తెలియజేస్తూనే, ఈ లోకంలో నీవు ఉన్నటువంటి ఈ జీవన ప్రయాణంలో కూడా అనగా పరమకానాన్ని చేరేంత మట్టుకు నీ ప్రతి అవసరతలో ప్రతి అక్కర్లో ఆయన నీకు తోడుంటాడనేటువంటి మాటను మరలా జ్ఞాపకం చేస్తూ, కాబట్టి వాక్యం అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం అంటుంది. కాబట్టి మన దేవుడు సజీవుడు, సర్వోన్నతుడు. ఆయన మనను కంటి పాప వలె కాచేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మన రూపును ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన మనం నిత్యము కాచేవాడే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం కలిగినందుకు మనం ధన్యులము, మనం దీవించబడినటువంటి వారం. కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఆమేన్.